తిరుమలలో డిక్లరేషన్ రగడ కంటిన్యూ అవుతుంది. వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం జగన్ ఇవాళ తిరుమలకు వెళ్లనున్నారు. రాత్రి 7 గంటలకు ఆయన తిరుమలకు చేరుకుంటారు. రాత్రికి తిరుమలలోనే బస చేసి రేపు ఉదయం 10:30కు శ్రీవారిని దర్శనం చేసుకుంటారు. జగన్ కు అతిథి గృహం వద్దే టీటీడీ అధికారులు డిక్లరేషన్ ఫారం ఇవ్వనున్నారు. డిక్లరేషన్ పై సంతకం చేయాలని కూటమి నేతలు పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో డిక్లరేషన్ పై జగన్ సంతకం చేస్తారా చేయరా అనేది సస్పెన్స్ గా మారింది. ముందు జాగ్రత్తగా తిరుమలలో అదనపు బలగాలు మోహరించాయి. అసలే శనివారం కావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంది. వారికి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. తిరుమలలో డిక్లరేషన్ రగడ కంటిన్యూ అవుతుంది. వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం జగన్ ఇవాళ తిరుమలకు వెళ్లనున్నారు. రాత్రి 7 గంటలకు ఆయన తిరుమలకు చేరుకుంటారు. రాత్రికి తిరుమలలోనే బస చేసి రేపు ఉదయం 10:30కు శ్రీవారిని దర్శనం చేసుకుంటారు. జగన్ తిరుమల పర్యటనకు సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి. అయితే జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో డిక్లరేషన్ ఇస్తారా ఇవ్వరా? ఒకవేళ ఇవ్వకుంటే గతంలో లాగే దీన్ని కూడా తోసిపిచ్చినట్లయితే అలిపిరి వద్దే అడ్డుకుంటామంటున్నారు బీజేపీ నేతలు. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ప్రస్తుత తిరుమల శ్రీవారి పర్యటనకు ఈరోజు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు. సాయంత్రం 5 గంటలకు ఆయన తిరుమల ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత నేరుగా అలిపిరి రహదారి మార్గాన ఆయన శ్రీవారి దర్శనానికి తిరుమలలో రాత్రి బస చేస్తారు. అయితే ప్రస్తుతం డిక్లరేషన్ విషయమే ఇష్యూగా మారింది. అయితే అన్యమతస్థుడైన వ్యక్తి ఖచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే శ్రీవారిని దర్శించుకోవాలనే నియమము టీటీడీ 1990లో ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం అమలు చేస్తున్నారు. అప్పటి నుంచి చాలామంది మహామహులు వచ్చిన అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు, సోనియా గాంధీ లాంటి వాళ్ళు కూడా ఏదైతే డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే స్వామివారిని దర్శించుకున్నారు. ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి జగన్ యొక్క డిక్లరేషన్ కోసం ప్రతిపక్షాలు ఏదైతే కూటమి నాయకులతో పాటు అటు హిందూ సంఘాలు, సాధు పరిషత్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. సాధు పరిషత్ సభ్యులైతే ఏదైతే తిరుమలను అపవిత్రం చేసిన జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ తిరుమల వచ్చే అవకాశం రానివ్వము, అవసరమైతే మేము ఈ అలిపిరి వద్దే పడుకుంటాం, మా శవాల మీద ఆయన నడుచుకుంటూ వెళ్ళాలంటూ వారు అంటున్న పరిస్థితి. మొత్తం మీద ఇది విషయం రాజకీయంగా మారిందా లేకపోతే మరో విధమైన సెంటిమెంట్ బయటకు వస్తుందా అన్న విషయం మీద పెద్ద ఎత్తున వివాదాలు నడుస్తున్నాయి. మరోవైపు ఏదైతే తిరుమల ప్రసాదాలకు సంబంధించిన నెయ్యి కల్తీ నేపథ్యంలోనే ఈ వివాదం అంతా జరుగుతుంది. దీంతో 1 నుంచి 3వ తేదీ వరకు ప్రాయశ్చిత దీక్ష పేరుతో పవన్ కళ్యాణ్ రానున్న నేపథ్యం అంతకు ముందుగానే జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వస్తున్నాడు. 28వ తేదీ పూర్తి స్థాయిలో అన్ని దేవాలయాల్లోనూ పూజలు చేయాలంటూ ఇప్పటికే వైసీపీ ఒక ప్రకటన విడుదల చేసిన నేపథ్యం. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలు అసలు డిక్లరేషన్ ఇవ్వాలా వద్దా ఆ విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారా అన్న విషయాన్ని మనం తిరుపతి బస్టాండ్లో తెలుసుకుందాం. ముఖ్యంగా భక్తులు శ్రీవారి దర్శనానికి వెళ్ళే పరిస్థితి. కొంతమంది భక్తులు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను గుంటూరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ విషయం పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అన్యమతస్థుడు జగన్మోహన్ రెడ్డి ఆయన డిక్లరేషన్ ఇవ్వాలా వద్దా? ఒక సామాన్య భక్తుడిగా, అంటే రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తిగా మీరు ఈ విషయాన్ని ఏ విధంగా చూస్తారు? డిక్లరేషన్ అనేది ఎప్పటి నుంచో ఉన్న పద్ధతి కాబట్టి ఆయనకి ఇవ్వటం వల్ల ఆయనకు వచ్చిన నష్టమేం లేదు. పద్ధతి ప్రకారం పాటించి వెళ్తే ఎవరికైనా ఏ గొడవ ఉండదు కదా. గతంలో ఎప్పుడు ఇవ్వలేదు. ఆయన 5 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అంతకుముందు ప్రతిపక్ష నాయకుడిగా చాలాసార్లు వచ్చినప్పుడు కూడా డిక్లరేషన్ ఇవ్వడానికి ఆయన అంగీకరించలేదు. డిక్లరేషన్ అడిగితే తోసిపుచ్చిన పరిస్థితి. ఈసారి ఎలా ఉంటుంది? ఈసారి అంటే అందరూ అడుగుతున్నారుగా, అంటే ఉన్న సిస్టమ్ని ఫాలో చేయమంటున్నారు ఆయన్ని. అది ఫాలో చేస్తే ఆయనకు వచ్చిన నష్టం కూడా ఏం లేదు. ఎందుకు మరి పట్టుదలకు పోయి అనవసరం గొడవలు పెట్టుకోవడం తప్ప ఏం లేదు. ఈ వివాదాలు నడుస్తున్నాయి కదా కల్తీని, దీన్ని మీరు ఏమనుకుంటున్నారు? ఈ కల్తీ జరిగింది అంటున్నారు, మరి అది తేలాలి కదా ఇంకా పూర్తిగా. దాని మీద ఏదో వేశారు కదా సిట్ ఏదో. మొత్తం మీద అయితే డిక్లరేషన్ ఇవ్వాలని మీరు అనుకుంటున్నారు? ఇవ్వాలండి. అది అంటే ఎప్పటి నుంచో ఉన్న పద్ధతి కాబట్టి వేరే మతం ఉన్న వాళ్ళు రావడానికి ఒక సంతకం పెట్టడమే కదా. దానికి వచ్చిన నష్టం ఏముంది? ఆయన చేస్తే మాత్రం చేయాలి.
సామాన్య భక్తులు ఏమనుకుంటున్నారు, వేరే నష్టం ఏమొచ్చింది, ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలి అంటున్నారు. మరో భక్తులు ఉన్నారు, అసలు చెప్పండి డిక్లరేషన్ మేము ఇవ్వము అంటూ వైసీపీ వాళ్ళు అంటున్నారు. అసలు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు డిక్లరేషన్ ఎందుకు అంటున్నారు, మరి వీళ్ళు ఎందుకు పట్టుబడుతున్నారు? దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు డిక్లరేషన్ అంటే ఎందుకు ఇవ్వాలంటే అతను మామూలుగా ఏంటంటే నేను క్రిస్టియన్ మతస్థులు అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చెప్పుకుంటారు. ఇప్పుడు ఏంటంటే ఇది వరల్లో తిరుమలకు వచ్చినప్పుడు కూడా సరే, ఇంతకుముందు మన రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు, అలాగే ఇంతకుముందు సోనియా గాంధీ గారు, వీళ్ళందరూ కూడా సరే ఆయన డిక్లరేషన్ ఇచ్చి వెంకటేశ్వర స్వామి పైన మాకు నమ్మకం ఉందనేసి అని చెప్పేసి సంతకాలు పెట్టడం జరిగింది. ఇంతకుముందు అయితే ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆయన డిక్లరేషన్ ఇచ్చి మామూలుగా తిరుమలకు వచ్చి ఉండాలి మామూలుగా చెప్పాలంటే. అలాంటిది ఆయన ఇవ్వకపోగా ఇప్పుడు మా హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి, అలాగే ప్రపంచంలోనే ఎక్కడా లేని ఆదరణ వెంకటేశ్వర స్వామికి తిరుమల కొండకు ఉంది కాబట్టి, ఈరోజు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి దాని గురించి ఈరోజు డిక్లరేషన్ ఇచ్చి మీరు కొండపైన మాకు విశ్వాసం ఉంది వెంకటేశ్వర స్వామికి అనేసి డిక్లరేషన్ ఇవ్వమంటున్నారు. డిక్లరేషన్ ఇచ్చి మాకు వెంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉందనేసి అని చెప్పి సంతకం పెట్టి డిక్లరేషన్ ఇచ్చి కొండకెళ్ళేదానికి ఏం మీకు అభ్యంతరము? దీంట్లో ఇదేం లేదు కదా. ఇప్పుడు మీరు అన్ని కులాలని అన్ని మతాలని మీరు ఇది చేసుకున్నప్పుడు డిక్లరేషన్ ఇచ్చేదానికి ఏం తప్పే ఉంది, దాంట్లో అడిగేదాంట్లో తప్పే ఉంది. అందరూ ఓకే అంటారు కదా, మీరు ఇచ్చేదానికే మీరు ఒప్పుకోవడం లేదు. అది కావంటే ఏదైతే తప్పు జరిగిందంటే, ఇంతకుముందు నేను సీఎంగా ఉండేటప్పుడు హయాంలో నెయ్యి కల్తీ జరిగినప్పుడు ఎవరైతే ఇది చేసి ఉంటారో వాళ్ళని శిక్షించండి అనేసి అని చెప్పుకుంటా వాళ్ళని సమర్థించేదానికి పోయిన ఈయన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మనం ఏమని చెప్పగలుగుతాం? ఏదైనా తప్పు జరిగింటే చట్ట ప్రకారం శిక్షించండి అనేసి ఎవరైనా చెప్తారు, ఏ నాయకురని. కానీ వీళ్ళేమంటే వెనకేసుకొని వస్తున్నారు. అంటే ఏమి వీళ్ళు తెలిసే జరిగిందనే కదా, వీళ్ళు తెలిసే కదా జరిగింది, తెలియకుండా ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు మాజీ సీఎం ఇంతకుముందు మీరు తప్పు జరిగిపోతే మీరు ఒప్పుకుంటే ఏముంది, చట్ట ప్రకారం శిక్షించండి, మేము ఏదైనా తప్పు చేస్తే చట్ట ప్రకారం మేము శిక్షలు అని చెప్పొచ్చు కదా. మీకు ఒక న్యాయం, ఇంకొకరికి ఒక న్యాయమా? అసలు తప్పే జరగలేదు, కావాలనే చేస్తున్నారని అంటున్నారు కదా వైసీపీ. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రపంచ దేశాల్లో ఎన్ని మంది హిందూ భక్తులు ఉన్నారో, ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారో, తెలుగు వాళ్ళేగా ఉంటారు, తమిళ వాళ్ళు కానీ ఎక్కడి నుంచి అయినా పాదయాత్ర చేసుకొని వస్తారో. ఒక కల్తీ జరిగిందని చెప్పేసి ఊరికే ఒక అబద్ధం చెప్పేస్తే ఏమన్నా ఉందా? ఎన్ని మంది మనోభావాలు దెబ్బతింటాయి. ఇప్పుడు ఉండే గవర్నమెంట్ పైన ఎంత చెడ్డ పేరు వస్తుంది. కనీసం అదన్నా ఆలోచించలేదా? కనీసం ఒక ఎత్తుకొని పోయి చెక్కింగ్, ఒక నెయ్యిని ఎత్తుకొని పోయి చెక్ రిపోర్ట్ తీసుకొని వచ్చి వాళ్ళు అంత ఇదిగా చెప్తున్నారనేసి అంటే ఏదైనా ఆధారం లేకుండా చెప్తారా సార్? ఎన్ని మనోభావాలు, ఏం తమాషా. లడ్డు పైన అంటే ఏం చంద్రబాబు నాయుడు గారు ఊరికే చెప్తారా? పవన్ కళ్యాణ్ గారు ఊరికే చెప్తారా? జేఈఓ గారు ఊరికే చెప్తారా? ఏంది ఇది? వాళ్ళు ఇష్టారాజ్యం వచ్చినట్టు వాళ్ళు నోటికి వచ్చి మాట్లాడితే ఏమన్నా చెప్పే వాళ్ళైనా నమ్మాలి కదా. వినేవాడు ఎర్రోడుగా ఉంటే మొత్తం మీద అయితే భక్తులు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలంటున్నారు. మనం ఇద్దరు భక్తులతో మాట్లాడించాము, వారు చెప్తున్నది ఏమంటే ఖచ్చితంగా అన్యమతస్తులు ఎవరైనా సరే స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు డిక్లరేషన్ ఇవ్వకపోతే ఎలా, దేవుడిని నమ్మి లోపలికి వెళ్తున్నామని చెప్పడానికి ఎందుకు నామోషి అని అంటున్నారు. ఖచ్చితంగా ఈ విషయంలో భక్తుల మనోభిప్రాయాలు అయితే ఏదైతే టీటీడీ నిబంధనలకు అనుకూలంగా ఉన్నాయి, తాము స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు ఎంత నిక్కచ్చిగా నిష్టగా వస్తామో అదేవిధంగా వచ్చే ప్రతి భక్తుడు ఇదే విధంగా నడుచుకోవాలని వీరు కోరుకుంటున్నారు. ప్రస్తుతం మొత్తం మీద అయితే భక్తుల అభిప్రాయాలను మనం చూసుకుంటే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలని వారు కోరుకుంటున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ దామోదర్.